నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. రోయా మాయ శ్రీమాంధ్ర రాష్ట్రానికి రాయలసీమలో తలమానికంగా వెలుగొందుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో పేద రోగుల పాలిట వరంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర రోయా రామనారాయణ హాస్పిటల్ ప్రస్తుతం పేద రోగుల పాలిట యమలోకంగా మారింది. అధికారుల నిర్లక్ష్య ధోరణి రోయా సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడానికి అవకాశంగా మారింది. ఇదే అదనుగా రోయా సిబ్బంది పేద రోగుల పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారి ప్రాణాలకు భద్రత కల్పించలేకుండా పోతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోయా సిబ్బంది ఆగడాలకు ఆసుపత్రి అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. సమయానికి వైద్యం అందించకపోవడమే కాకుండా కనీస వసతులైన తాగునీరు, విద్యుత్ సరఫరా, బెడ్లపై బెడ్షీట్ వంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా అందించలేకపోతోంది. రోజురోజుకు దిగజారుతున్న రోయా వైద్యుల చికిత్సా సిబ్బంది ప్రామాణికాలను పర్యవేక్షించే అధికారులు ఆదమరిచి నిద్రపోతున్నారు. ప్రతి పనికి కాంట్రాక్ట్ సిబ్బందిని నియమిస్తూ ట్రైనింగ్ నర్సులతో రోగులకు చికిత్సలు అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ యమలోకానికి మార్గాన్ని వేస్తున్నారు. రోయా మాయతో భూలోకంలో పేద రోగులకు యమలోకాన్ని చూపిస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే నిధుల కొరత ఏర్పడడానికి ఆరోగ్యశ్రీ పథకం అని అంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా ఆరోగ్యశ్రీ మారిందని చెబుతున్నారు. అయితే అదే కాకుండా కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు డెవలప్మెంట్ కోసమే ఒకనాటి ప్రభుత్వం తమ స్వప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రోయా అధికారులే విమర్శిస్తున్నారు. రోయాలో పారిశుద్ధ్య సిబ్బంది కోసం సులభ కాన్స్ట్రక్షన్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం మూలంగా కాంట్రాక్ట్ అవినీతికి పాల్పడుతూ తక్కువ సిబ్బంది దగ్గర పనిచేయించడమే కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది రోగులపై దౌర్జన్యాలకు దిగుతున్న సందర్భాలు పలుమార్లు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లా నుంచి సీమాంధ్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు రోయా హాస్పిటల్పై దృష్టి సారించి ఈ అవినీతి సిబ్బంది, అక్రమ కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టి ఆసుపత్రి అభివృద్ధి పరచాలని పేద రోగులు కోరుకుంటున్నారు. తీసుకొని వస్తే పొద్దు నుంచి ఇదివరకు ఏం కానీ వాళ్ళు ఏం కానీ పట్టించుకోలేదు. ఎమర్జెన్సీ వార్డులు వేశారు, అక్కడే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మార్చారు. ఇప్పుడు వరకు అబ్బాయికి అనేది ఇప్పుడు వచ్చి ఒక ఇంజక్షన్ వేశారు 4 సార్లు తిరిగినాక. తర్వాత రక్త పరీక్ష చేసుకోవడం. ఏం జరిగింది? నువ్వు ఎందుకు వచ్చావు? మామూలుగా మా పిల్లవాడికి మోటార్ బైక్ మీద పోతా ఉండేది సార్. రోడ్డు మీద పడి రోడ్డు వేయడం వల్ల శరీరం అంతా కాలిపోయింది. ఆ వాటర్ పొద్దున్న నుంచి ఏ ఊరిని అడిగినా కానీ వస్తారులే చూస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు 10 గంటలకి డాక్టర్స్ రౌండ్స్ వచ్చి వెళ్ళిపోయినారంట. ఇప్పుడు సాయంకాలం వచ్చి చూస్తారు, మీరు వచ్చినప్పుడు చూస్తారు, మళ్ళీ కమ్మంటారు. పొద్దున్న అట్లా ఉంది సార్. అబ్బాయి అట్లా అబ్బాయి నర్సింగ్ కూడా చేయలేస్తాం. అట్లా ఉన్నాం. ఎన్ని రోజులుగా లేవమ్మా నీళ్లు? ఎక్కడ ఏ ఊరు మీది? ఏం దేని గురించి వచ్చారు ఇక్కడికి మీరు? అది మోకాలు దాకా ఏం చేసి కట్టి మధ్యాహ్నం వాయు ఏం చెప్పినారు డాక్టర్లు? ఏం చెప్తా ఉన్నారు, ఏం చెప్పలేదు. ఇప్పుడు భోజనం నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు అడిగితే ఏం చెప్పినారు? నీళ్ళు ఎవరు అడిగింది లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఎన్ని రోజులు బయట తీసుకొని అంటే నీళ్ళు ఏం రావు ఇక్కడ? సరే, నీళ్లు కనీసం మీరు అడిగితే వాళ్ళు ఏం సమాధానం కూడా చెప్పలా.